ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 14వ అధ్యాయము 11వ వచనం విధంగా రాయబడి ఉంది. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 29వ తారీఖు దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, భక్తిహీనులుగా ఎవరైతే ఉంటారో, దేవుని నమ్మకుండా, దేవుని ఇష్టానుసారంగా జీవించకుండా, తమ ఇష్టాలకు, తమ ఆలోచనలతో, తమ సొంత నిర్ణయాలు తీసుకుంటూ, దేవుని పట్ల భక్తి లేకుండా ఎవరైతే జీవిస్తుంటారో వారి యొక్క ఇల్లు నిర్మూలమగును. అంటే తుడిచిపోతుంది, తుడిచివేయబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మనకున్న సమస్తాన్ని కూడా దేవుడు ఆయన యొక్క కృపచేత మనకు దయచేసి ఉన్నాడు అని మనం ఎరిగి ఉండాలి. అదేవిధంగా యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అంటే అటువంటి కృప, ఆ యొక్క వర్ధిల్లింప చేస్తూ ఉన్న దేవుడు మన రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనలాంటి పేద ప్రజలను ఎవరైతే నిజాయితీగా, నీతిగా, యథార్థంగా జీవిస్తారో, వారి హృదయంలో ఎటువంటి కల్మషం లేకుండా యథార్థమైన హృదయంతో, యథార్థమైన మనసుతో ప్రేమిస్తారో వారందరికీ కూడా ఆయన యొక్క గుడారాన్ని వర్ధిల్లింప చేస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రేమ బిడ్డలారా, ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమును మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న దేవ మీకు వందనాలు. నాలోను మాలో ఉన్న ప్రస్తుత సమస్తమైన దోషములను, పాపములను తీసివేసి మా యొక్క అడుగు జాడలను నీ వైపు తిప్పుతూ మా యొక్క జీవితాన్ని యథార్థమైనదిగా, నీతి గలదిగా, మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి మీరు కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.